భూముల వేలానికి వ్యతిరేకంగా విద్యార్థుల ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి. రేవంత్ ప్రభుత్వ తీరుపై హెచ్సియు స్టూడెంట్స్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ధర్నా చేస్తున్న విద్యార్థులకు బీజేపీ వామపక్షాల నేతలు మద్దతు పలికారు. ఫారెస్టు భూములను రియల్ ఎస్టేట్గా మార్చొద్దన్నారు విద్యార్థులు. పర్యావరణ హెరిటేజ్ భూములను రక్షించాలి అని డిమాండ్ చేశారు. జీవ వైవిధ్యాన్ని కాపాడాలంటూ తెలంగాణ ప్రభుత్వానికి విద్యార్థులు విజ్ఞప్తి చేశారు. తక్షణమే అరెస్టు చేసిన విద్యార్థులను విడుదల చేయాలన్నారు. భవిష్యత్తులో పోరుబాట తప్పదంటున్న హెచ్సియు స్టూడెంట్స్తో మా ప్రతినిధి రత్నకుమార్ ఫేస్ టు ఫేస్. కంచగచ్చిబౌలి పరిధిలోని సర్వే నెంబర్ 25లో ఉన్న 400 ఎకరాల భూమిని ప్రభుత్వం వేలవేసేందుకు నిర్ణయం తీసుకుంది. ఎప్పుడైతే ఈ నిర్ణయం తీసుకుందో హెచ్సియు పరిధిలోని యూనివర్సిటీకి సంబంధించినటువంటి విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ఆ భూమి అంతా కూడా హెచ్సియు పరిధికి సంబంధించినటువంటి భూమి. ఈ భూమిని అన్యక్రాంతం చేసేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ భూమిని ఇతరుల పరం కానివ్వం. ఇమ్మీడియట్ గా ఆ 400 ఎకరాలు ఇటు హెచ్సియు పరిధిలో మాత్రమే ఉండాలి. దీన్ని ఏమాత్రం సహించుకోం. ప్రభుత్వం తీసుకున్నటువంటి ఈ నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలంటూ గత 3 రోజుల నుంచి ఆందోళనలు కొనసాగుతున్నాయి. మనం ఒకసారి ఆ విజువల్స్ లో కూడా చూడొచ్చు. గత 3 రోజుల నుంచి మొదటి రోజు ఫీల్డ్ మీద దాదాపు మొదటి రోజు 25 జేసీబీలను తీసుకొచ్చారు. ఆ తర్వాత 30 జేసీబీలను తీసుకొచ్చారు. వరుసగా జేసీబీలను తీసుకొచ్చి ల్యాండ్ మొత్తాన్ని చదును చేస్తున్నారు. దీని కారణంగా పర్యావరణం అనేది పూర్తిగా దెబ్బతింటూ ఉంది. ప్రభుత్వం వెంటనే లోపల అనేక జీవరాశులు చనిపోతున్నాయి కాబట్టి బయోడైవర్సిటీ మీద కాస్తైనా దృష్టి పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. ఇమ్మీడియట్ గా ఆ పనులు మొత్తాన్ని ల్యాండ్ మొత్తాన్ని చదును చేస్తున్నటువంటి పనులు ఇమ్మీడియట్ గా ఆపాలి. ఒకవేళ ఈ పని మొత్తం చేయకపోతే మాత్రం ప్రభుత్వం తమ నిర్ణయాన్ని వెనక్కి తీసుకునేంత వరకు కూడా మేము వెనక్కి తగ్గేది లేదు అని చెప్పినట్టు విద్యార్థి నేతలందరూ ఆందోళన చేస్తున్నారు. ఇక మరోవైపు వీళ్ళు చేస్తున్నటువంటి ఆందోళనకు సంబంధించి ఎవరైతే వామపక్ష నేతలు కావచ్చు, బీజేపీ నేతలు మద్దతు ప్రకటించినటువంటి సందర్భంలోనే వాళ్ళందరినీ ఇమ్మీడియట్ గా ఇక్కడ నుంచి అరెస్ట్ చేసి వేరొక ప్రాంతానికి తరలిస్తూ ఉన్నారు. మన విద్యార్థులు ఆందోళన చేస్తున్నటువంటి స్పాట్ దగ్గర ఉన్న ఒకసారి మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. బ్రదర్, ఏం చెప్తారు ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి నిర్ణయానికి సంబంధించి? ఈ హెచ్సియు పరిధిలో ఉన్నటువంటి భూములకు సంబంధించి ఏం చెప్తారు అన్న? ఒక్కటన్నా, ఇప్పుడు మీ ఇల్లు ఉన్నదన్న, మీ ఇల్లుకు కాంపౌండ్ వాల్ ఉన్నది. రేపు పొద్దుగల సీఎం రేవంత్ రెడ్డి బుల్డోజర్ పంపి మీ కాంపౌండ్ వాళ్ళు ఆ ల్యాండ్ నాది అని చెప్పేసి బుల్డోజింగ్ చేస్తే మీరు ఊరుకుంటారా? అందుకే మేము కూడా పోరాడుతున్నాం. ఎందుకనంటే మా కాంపౌండ్ వాళ్ళని 400 ఎకర్స్ అనేటివి ఉన్నాయి. దానికోసమే మా పోరాటం. నాట్ ఓన్లీ అబౌట్ ద ల్యాండ్, వీఆర్ వర్రీడ్ అబౌట్ దిస్ ఇకోసిస్టమ్. ఈ ఇకోసిస్టంలో మోర్ దెన్ 230+ బర్డ్ వెరైటీస్ ఉన్నాయి. డియర్ ఉంది, నెమళ్ళు ఉన్నాయి, స్టార్ టార్టాయిస్ ఉంది. స్టార్ టార్టాయిస్ వన్ ఆఫ్ ద ఎండేంజర్డ్ స్పీషీస్ ఇన్ దిస్ వరల్డ్. సో దానికోసమే మా పోరాటము. అంటే ప్రభుత్వం వైపున ఒక్క ఇంచు కూడా లేదు అని చెప్తుంది ప్రభుత్వం మాట. మీరేం చెప్తారు అన్న? ఒక్క ఇంచు కూడా లేదు అంటున్నారు కదా, మరి మీరు 400 ఎకర్స్ మీవి అంటున్నారు. దానికి డిమార్కేషన్ ఉందా? ఏ సర్వే ల్యాండ్ లో ఆ ల్యాండ్ ఉంది? ఏ సర్వేలో ఉంది ఆ ల్యాండ్? డిమార్కేషన్ ఉందా? అది మేము కోరుకుంటున్నాం. అది మాకు చెప్పండి, మాకు చూపించండి, స్టూడెంట్ కమ్యూనిటీకి చూపించండి. ఇంత ల్యాండ్ పోతుంది అని చెప్పి మీరు క్లియర్గా చెప్తే మేము ఒప్పుకుంటాం. కానీ ఏంటంటే మీకు డిమార్కేషన్ లేదు. అందుకే మీరు భయపడి హాలిడే రోజు 50కి పైగా బుల్డోజర్లను మీరు పంపి బుల్డోజింగ్ చేయిస్తున్నారు. నిన్న రాత్రి మొత్తం బుల్డోజింగ్ జరిగింది. కొన్ని వేల చెట్లని ధ్వంసం చేశారు. ఇదే రేవంత్ రెడ్డి అసెంబ్లీ సాక్షిగా ఏమన్నాడంటే, అక్కడ ఏమన్నా రిజర్వ్డ్ ఫారెస్ట్ ఉందా, లయన్స్ ఉన్నాయా, టైగర్స్ ఉన్నాయా, జింకలు ఉన్నాయా అని అన్నాడు. అరే రేవంత్ రెడ్డి, నువ్వు కళ్ళు మూసుకొని ఓన్లీ ఈ ల్యాండ్ని చూస్తున్నావు, ఈ ల్యాండ్కు ఉన్నటువంటి వాల్యూని చూస్తున్నావు. కానీ నువ్వు కళ్ళు తెరుచుకొని చూడు, ఇక్కడటువంటి వన్యప్రాణులు, ఇక్కడటువంటి ఈకో సిస్టమ్ నీకు కనిపిస్తుంది అని ఏబీపీహెచ్సియు మీకు విన్నపం చేస్తుంది. కొంతమంది విద్యార్థులను అరెస్టులు కూడా చేస్తున్నారు. ఇప్పటికే కొంతమంది రిమాండ్లో ఉన్నారు, కేసులు బనాయిస్తున్నారు. కానీ పోలీసులేమో వాళ్ళు ఒక మాట వాళ్ళు యూనివర్సిటీకి సంబంధించిన వాళ్ళు కాదంటున్నారు. యూనివర్సిటీ వాళ్ళు మాత్రం పిహెచ్డి విద్యార్థులని మరొకసారి చెప్తున్నారు. వీటికి సంబంధించి అన్న, వాళ్ళు విద్యార్థులు కాబట్టే, వాళ్ళు ఎమోషనల్గా యూనివర్సిటీ ఈకోసిస్టమ్కి కనెక్ట్ అయ్యారు కాబట్టి వాళ్ళు నిన్నటి ప్రొటెస్ట్లో గ్యాదర్ అయ్యారు. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద కేసెస్, ద పోలీస్ కేసెస్, వాళ్ళకి శాయశక్తుల ఈ భూమిని కాపాడడానికి ప్రొటెస్ట్లో పాల్గొన్నారు. అమ్మాయిలని చూడకుండా ఈ తెలంగాణ స్టేట్ పోలీస్ అమ్మాయిల జుట్టు ఈడ్చుకుంటూ అబ్బాయిలని కుక్కల్ని లాక్కుని వెళ్ళినట్టు వ్యాన్లలో ఎలా అంటే మనం గొర్రెల్ని ఇట్లా లేపి ఇలా పడేస్తామో వాళ్ళకి దెబ్బలు తగలని ఏమన్నా కానీ ఈ గవర్నమెంట్ కానీ తెలంగాణ స్టేట్ పోలీస్ కానీ దే ఆర్ లీస్ట్ వరీడ్ అబౌట్ ద స్టూడెంట్
కమ్యూనిటీ అండ్ స్టూడెంట్ ప్రాబ్లమ్స్. ఎప్పటి వరకు ఉంటుంది మీ ఆందోళన? ఒకవేళ ప్రభుత్వం స్పందించకపోయినా మీ యూనివర్సిటీ అధికారులు కూడా స్పందించట్లేదు, ఎప్పటి వరకు ఉంటుంది? అన్న, మీ రాజ్ న్యూస్ సాక్షిగా మేము చెప్తున్నాము, ఏబీపీ హెచ్సియు ఇక్కడ నుండి జస్టిస్ అందేంత వరకు ఏబీపీ హెచ్సియు ఇక్కడ నుండి కదిలేదే లేదు. బీయింగ్ యాజ్ ఏబీపీ ప్రెసిడెంట్ నేను ఈ రాజ్ న్యూస్కి చెప్తున్నాను, మాకు న్యాయం జరిగేంత వరకు ఏబీపీ హెచ్సియు ఇక్కడ నుండి కదిలే ప్రసక్తే లేదు. సో ఎట్టి పరిస్థితుల్లోనూ న్యాయం జరిగేంత వరకు ఇక్కడ నుంచి కదిలే ప్రసక్తే లేదు అంటూ విద్యార్థి నేతలు తెలియజేస్తున్నారు. మనం ఒకసారి చూడొచ్చు విజువల్స్ లో కూడా మహిళా విద్యార్థినులు సైతం ప్రొటెస్ట్ చేస్తూ ఉన్నారు. వాళ్ళతో కూడా ఒకసారి మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఏం చెప్తారు? ప్రభుత్వం ఒక్క ఇంచు కూడా ఇక్కడ యూనివర్సిటీకి సంబంధించినటువంటి ల్యాండ్ లేదు అని చెప్తుంది, మీరు మాత్రం ఆందోళన చేస్తున్నారు, యూనివర్సిటీ భూములే అని అంటున్నారు. ఏం చెప్తారు? కొన్ని సంవత్సరాల క్రితం సోనియా గాంధీ గారు వాళ్ళు మాకు భూములు ఇచ్చారు. ఒక రెండు రాష్ట్రాలనే కాదు, మొత్తం భారతదేశం నుండి వచ్చే విద్యార్థులందరికీ కూడా ఈ కళాశాల ఉపయోగపడుతుందని, విశ్వవిద్యాలయంలో చదువుకోవడానికి ఎందరో వస్తారని ఇంత భూమిని కేటాయించారు. కానీ ఆ భూమిని సంవత్సరాలు కొన్ని సంవత్సరాలు ఒక్కొక్క ప్రభుత్వం వచ్చినప్పుడు కొంచెం భూమి లాక్కొని వెళ్ళిపోతుంది. ఆల్రెడీ 800 ఎకరాలు లాక్కొని వెళ్ళారు. మళ్ళీ ఇప్పుడు 400 ఎకరాలు అంటున్నారు. రేపు మొత్తం లాక్కోరని ఏంటి గ్యారంటీ? ఎందుకు వచ్చారు మీరు ప్రభుత్వంలోకి? ఎందుకు వచ్చారు? అసలు ఇవన్నీ లాక్కోవడానికే వచ్చారా? ఏం పులులు, సింహాలు, జింకలు అన్నీ ఇక్కడే ఉన్నాయా అని ప్రశ్నించారే, ఎందుకు లేవు జింకలు? మొన్నే ఒక జింక మీ నిర్లక్ష్యం వల్ల, మీరు చేసే అక్రమాల వల్ల ఒక జింక ప్రాణం కోల్పోయింది. ఒక జింక ఏంటి, ఎన్నో పాములు, ఎన్నో పక్షులు ఎన్ని చచ్చిపోయి ఉంటాయి. మా కెమెరాకి దొరికింది ఒక జింక మాత్రమే. ఆ జింక కాకుండా ఇంకెన్ని చచ్చిపోయి ఉంటాయి. ఎందుకు అసలు ఇంత ఎందుకు చేయడం? మీరు అభివృద్ధి చెందించాలి అంటే ఇంకెక్కడైనా బంజర భూముల్లో వెళ్ళి అక్కడ అంతా చెందించవచ్చు కదా, ఇక్కడే ఎందుకు? ఇంకా ఎన్నో నదులు, మంచి లేక్లు అన్నీ ఉన్నాయి అన్న, అలాంటివి అన్నీ పోతాయి. ఇప్పుడు మంచిగా భాగ్యనగరానికి ఊపిరితిత్తులు వంటివి అంటారు యూనివర్సిటీని, అలాంటి ఊపిరితిత్తుల్ని తీసేస్తున్నారు. ఎందుకు అసలు ఇంత చేయొద్దు? అసలు ఒక్క సెంటు భూమి కూడా వదిలేదే లేదు. మాకందరికీ న్యాయం జరిగేంత వరకు మేము ఇక్కడ నుండి కదిలేదే లేదు. మార్చ్ 11 నుండి మేము ఈ ఉద్యమాన్ని ప్రారంభించాము. మార్చ్ 11 నుండి కూడా నడుస్తుంది. ఇక పైన కూడా కొనసాగిస్తామని తెలియజేస్తున్నాము. ఇప్పుడు మరి యూనివర్సిటీకి సంబంధించినటువంటి అధికారులు కూడా ఏమి స్పందించట్లేదు. నిన్న ఒక నోటే రిలీజ్ చేశారు. ఒకవైపు ఏమో గవర్నమెంట్ సర్వేలో పార్టిసిపేట్ చేయలేదు అని నోట్ రిలీజ్ చేస్తున్నారు. మరి మీరేమో మద్దతు చేస్తున్నారు, మీరు కనీసం మీకు మద్దతు ప్రకటిస్తున్నారా? వాళ్ళ యొక్క రెస్పాన్స్ అనేది ఎట్లా ఉంది? ఇంకా రిజిస్టర్ వాళ్ళైతే ఏం మాట్లాడలేదు. మరి ఇంకా వాళ్ళు ఏమైనా రెస్పాన్స్ అయితే చూడాలి. ఇప్పటివరకు అయితే వాళ్ళు ఏం రెస్పాన్స్ ఇవ్వలేరు. మా ఉద్యమాలు మాకు నడుస్తున్నాయి. మాకేం అవసరం అన్న? మాకేం అవసరం? మేము ఏదో రెండేళ్ళు చదువుకొని వెళ్ళిపోయేటోళ్ళం. మాకేం అవసరం? భావితరాల కోసం మేము పోరాడుతున్నాం. హైదరాబాద్ ప్రజల కోసం మేము పోరాడుతున్నాం. భాగ్యనగరంలో ఉన్న ప్రతి పౌరుడి కోసం మేము పోరాడుతున్నాం. మాదేమి ఇక్కడ కాదు, మేమేమి ఇక్కడ ఉండేటోళ్ళం కాదు. మేము రేపు చదువుకొని వెళ్ళిపోతాం. మేము ఇంకో 2 ఏళ్ళు ఉంటాం మహా అంటే. ఏమవసరం మాకు? ఇంకో 2 ఏళ్ళలో వెళ్ళిపోతాం. మేము మీకోసం పోరాడుతున్నాం. ప్రతి ఒక్క హైదరాబాద్ అనే కాదు, తెలంగాణలో ఉన్న ప్రతి పౌరుడికి ఇది అవసరమే. ఇక్కడ దోచుకుంటున్నారు, ఇక్కడ దోచుకున్నారు, రేపు మీ ఊళ్ళల్లోకి వచ్చి మీ ఊళ్ళల్లో కూడా దోచుకోరనేసి ఏంటి గ్యారంటీ అని అడుగుతున్నాం మేము. ఒకవేళ ప్రభుత్వం స్పందించకపోయినా, లేకపోతే అధికారులు స్పందించకపోయినా, సో ఎప్పటి వరకు ఉంటుంది మీ ఫైట్? ప్రభుత్వం స్పందించే వరకు ఉంటుంది. మేము కేంద్ర ప్రభుత్వానికి కూడా వెళ్ళడానికి సిద్ధమే. ప్రతి ఒక్క విద్యార్థి కేంద్ర ప్రభుత్వం వరకు వెళ్ళి పోరాటం చేయడానికి మేమందరం సిద్ధంగా ఉన్నాం. ప్రభుత్వం స్పందించేంత వరకు కూడా తమ ఫైట్ అనేది ఏమాత్రం ఆగదు అంటూ చెప్పిన విద్యార్థులు తెలియజేస్తున్నారు. విద్యార్థి నేతలు ఉన్నారు, ఒకసారి అడిగి తెలుసుకుందాం. గత 3 రోజుల నుంచి ఇదే పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటి వరకు ఎవరి నుంచి కూడా ఎటువంటి స్పందన లేదు. ఏం చెప్తారు? మేము పోయినామాట, మమ్మల్ని అరెస్ట్ చేసినారు. ఠీకే, ఇందులో మూడు అంశాలు మనం ఆలోచించాలి. ఒకటి, ఇల్లీగల్గా మమ్మల్ని అరెస్ట్ చేయడం ఒకటి. 2, లీగల్గా ఈ ల్యాండ్ యూనివర్సిటీది కాదంటారు. అయ్యా రేవంత్ రెడ్డి, ఈ 400 ఎకరాలు యూనివర్సిటీ ల్యాండ్ కాకపోతే మరి ఏది యూనివర్సిటీ ల్యాండో చెప్పు. నువ్వు ఇల్లీగల్గా వచ్చినామని నాడు అరెస్ట్ చేస్తున్నావు కదా, మరి ఇది లీగల్ ల్యాండా? ఈ అడ్మిన్ బిల్డింగ్, మేమున్న హాస్టల్స్ ఇవన్నీ లీగల్ ల్యాండ్లా? క్లారిఫై చేయి. నీకు మరి అక్కడ నిన్న మా యూనివర్సిటీ ప్రెస్ స్టేట్మెంట్ ఇచ్చింది, అరే సర్వే జరగలేదని. మరి అదే సర్వే నెంబర్ 25లో ఎన్ని పోర్షన్లు ఉండే? సర్వే నెంబర్ 25లో ఎంత పోర్షన్ ఆఫ్ ల్యాండ్ యూనివర్సిటీకి ఇచ్చిర్రు, ఎంత పోర్షన్ ఆఫ్ ల్యాండ్ బయటకి ఇచ్చిర్రు? మరి గదే ల్యాండ్ ఇచ్చుంటే టీఎన్జిఓకి, ఎన్ఐఏబికి, టీఐఎఫ్ఆర్కి ఎవరు ఇచ్చిర్రు? కాగితం మీద ఏదుందో పక్కన పెట్టు. నువ్వు ఫిజికల్గా వచ్చి చూపి ఎన్ని ఎకరాలు ఇచ్చిర్రు అని. యూనివర్సిటీకి సంబంధం లేకపోతే ఈ ల్యాండ్ యూనివర్సిటీ కాంపౌండ్ వల్ల ఎందుకుంది? ఇది ఒక ముచ్చట. రేవంత్ రెడ్డి ఉండి ఏమంటుండు, ఇక్కడ జింకలు లేవు, పులులు లేవు, నక్కలు లేవు. అయ్యా రేవంత్ రెడ్డికి అయితే తెలియదు.
బట్టి విక్రమార్క గారు, శ్రీధర్ బాబు గారు ఇక్కడ చదువుకుర్రు. ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినప్పుడు యూనివర్సిటీలో ప్రతి ఒక్కరు చెప్పారు, అరే భయ్ ఈ యూనివర్సిటీకి ఎంచి 2 మంత్రులు అయ్యారని. వాళ్ళకి తెలియదా? వీఆర్ నాట్ అగేన్స్ట్ డెవలప్మెంట్, but the development has to be sustainable. Hyderabad Central University is the only university, for your information Mr. Revanth Reddy, Hyderabad Central University is the only university in India which has been established by a constitutional amendment. And to do certain procedures to such university, you need to follow certain procedures. What are you following now? ఈ యూనివర్సిటీ ఇక్కడ కట్టాలంటే ఎంతో కొంత చెట్లు నరికిర్రు, బట్ అప్పుడు ఇక్కడ జంగల్ ఎంత ఉండే, ఇప్పుడు ఇదంతా సింక్ అయిపోయి మొత్తం చుట్టూ కాంక్రీట్ జంగల్ వచ్చేసింది. వై ఓన్లీ హెచ్యూ భూములు 40 నిమిషాలు పోతే ఎయిర్పోర్ట్కి పోతావు, 10 నిమిషాలు పోతే లింగంపల్లి రైల్వే స్టేషన్కి పోతావు, మరి నీకు 5 నిమిషాలు పోతే ఓఆర్ఆర్ పోతావు. అరే పక్కనే ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ ఉంది. రేవంత్ రెడ్డి నువ్వు రియల్ ఎస్టేట్ ఏజెంట్ బుద్ధి మానుకో, మమ్మల్ని తీసుకొని అరెస్ట్ చేస్తే నిన్ను ఓడిని తాటాకుడు సప్పులకు ఓడి భయపడేది లేదు. నీకు ఈ పోలీసులను పంపించి ఇదంతా ధమ్కీలు, మా ఉద్యమం ఇంకా తీవ్రం చేయబోతున్నాం. అరే ఇంకొకటి ముచ్చట, ఈ జాయింట్ యాక్షన్ కమిటీ అన్నది ఒకటి వేసిర్రు. మరి జాయింట్ యాక్షన్ కమిటీకి ప్రొఫెసర్ బాంగ్యా బుక్కే ఆయన ఒక ఆయన పెద్ద ఆయన నడిపిస్తుండు. బాంగ్యా బుక్కే అన్నట్టు ఆయన ఒక కమిటీకి మెంబర్ ఉన్నాడు, వాళ్ళు రీచ్ అవుట్ కావాలి కదా. ఇక్కడ ఉన్న ఎన్ఎస్ఓఎల్ని అడగండి, ఇక్కడ జింకలు ఉన్నాయా లేదా. మీరు మైక్ తిప్పడానికి కాడ ఎన్ఎస్ఓఎల్ ఉన్నారు, వాళ్ళని అడగండి ఇక్కడ జింకలు ఉన్నాయా ఏం లేవా అని వాళ్ళని అడగండి. రైట్. సో అది తెలియజేస్తున్నారు. లోపల జీవరాశులు ఉన్నాయా లేవా అనేది ఇక్కడ ఆల్రెడీ విద్యార్థులు ఉన్నారు, విద్యార్థి నేతలు ఉన్నారు, వాళ్ళని కూడా అడిగి తెలుసుకోండి. ఇప్పటికే కొన్ని విజువల్స్ దగ్గర మేము చూపించామనేటువంటి ప్రయత్నం కూడా చేస్తున్నారు. మేడం, ఎక్స్క్యూజ్ మీ, సో వాట్ ఈస్ ద మెయిన్ మోటివ్ ఆఫ్ యువర్ ప్రొటెస్ట్? వాట్ యు వాంట్ టు సే? So see, they claim that the 400 acres that they are claiming upon is theirs. Okay, they have taken it legally, and as per the High Court also, they claim that it belongs to them. But we as the students of this university, we can't give our land to them. I mean, slowly they will be encroaching our land, and they'll be taking up all the space, and they'll be making their, this whole urban park sector hotels that they want to make. Do they even think about the green land that we have? How much, Hyderabad is already suffering. It's one of the most polluted cities in South India, and they're already, erasing that whole green cover. They're killing animals. Yesterday only a deer was killed because of the JCB. I mean, do they even have humanity left? We are the students and we have been here, and we want to see our university, prosper in the right way. The animals of this university, they also belong to us. It's a, biodiversity where we humans and we animals live together. If we as students can't save our own land, can't save our own, forest, can't save our own animals, then shame on us. This is where we are fighting. We are fighting against the Telangana government. We are fighting against Congress. We are fighting against Revanth Reddy. No matter what you say, what papers you bring, we don't care. We want our land, and that's all we are fighting for, and that's our right. Because we as students, this university belongs to us, and we will keep fighting until we win. That's all. Government saying there is no land, inch of land it belongs to the HSU University. It total belongs to the government. So what do you want? They are giving fake statements. Yesterday only our university also released a press release where they stated that no survey of land was done. They just came. They didn't even ask which land belongs to them, and they are just trying to remove the forest from that land. And university itself has claimed that there is nothing as such. And you tell me, only if they were doing legal work, why would they come at night and do it when holidays are going on, when there's Ugadi holiday, when there is Ramzan holiday? You come at night like thieves and then doing this activity. What if you come in the morning? Then we'll thrash you or something, because of course you are wrong. If you are wrong, then you are scared. Then thieves, when do they come? They come at night. It's as simple as that you are ashamed of what you are doing. You'll be called out at national level if you will do this in daytime, in the broad daylight. And that's what we are doing, trying to call them up and trying to show them what they are doing is wrong, and they are not ready to hear us. So what kind of support you are getting from your administration? There is no single statement directly from your administration. The thing is that we wouldn't have, to protest if they were supporting us. They are not at all supporting us. We are protesting right now. They are releasing, notifications about exams, about ragging, etc., etc. There's not a single statement being given by the VC, the registrar. They don't care about us. All the students have been protesting for the past 3 days. In fact, for past 1 month we have been fighting. What have we got? Nothing. They have been giving us fake promises. They are telling us, please go back, don't protest, we'll give you solutions, but they don't care about it. So, no support from the administration. They also, I think, is, somewhat mixed with the government, I feel, and they don't care about the university land. Till the time money is in the pocket, they're fine with it, that's all. That's the reality. సో అది ఖచ్చితంగా ఇందులో ప్రభుత్వంతో యూనివర్సిటీ అధికారులు కూడా కుమ్మక్కై మాకు రెస్పాండ్ అవ్వట్లేదేమో, మాకు సపోర్ట్ చేయట్లేదేమో అన్నటువంటి అనుమానాలు కూడా వ్యక్తం చేస్తున్నారు. కొంతమంది విద్యార్థి నేతలు ఉన్నారు, వాళ్ళని కూడా అడిగి తెలుసుకుందాం. ఇప్పటి వరకు జరుగుతున్నటువంటి ప్రొటెస్ట్కు సంబంధించి గత 3 రోజుల నుంచి ఇదే పరిస్థితి కనిపిస్తుంది. బట్ అధికారుల నుంచి కూడా ఎటువంటి రెస్పాన్స్ లేదు. ఒకవేళ ఎవరైనా సపోర్ట్ చేయడానికి వస్తే వాళ్ళని ఇక్కడ నుంచి లిఫ్ట్ చేసి పంపించిన పరిస్థితి కూడా ఉంటుంది. ఏం చెప్తారు? గతంలో చూస్తే చాలా రోజుల నుండి ప్రొటెస్ట్ చేస్తూ వస్తున్నాం, అయినా ఈ రేవంత్ రెడ్డి సర్కార్ అసలు రిప్లై ఇవ్వట్లేదు.
శ్రీధర్ బాబు అలుమిని ఆఫ్ దిస్ క్యాంపస్, పట్టి విక్రమార్క అలుమిని ఆఫ్ దిస్ క్యాంపస్ అయినా కూడా అన్నమాట ఇంత కూడా కొంచెం కూడా ఇంకత జ్ఞానం లేకపోయినట్టు బిహేవ్ చేస్తున్నారు. క్యాంపస్ వాళ్ళది ఎలా అవుద్ది? ఒక ఇందిరమ్మ రాజ్యం అని కూడా అంటున్నారు రేవంత్ రెడ్డి. ఇందిరమ్మ రాజ్యం ఎక్కడుంది? ఇందిరమ్మ డొనేట్ చేసిన 2300 ఎకరాలు నువ్వు దోచుకుంటున్నావు. 2300 ఎకరాలు 400 ఎకరాలు ఉన్నాయి. అయితే 400 ఎకరాలు గవర్నమెంట్ అయితే ఇందిరమ్మ డొనేట్ చేసిన 2300 ఎకరాలు ఎక్కడున్నాయి చూపించండి మాకు. ల్యాండ్ సర్వే చేయండి. ల్యాండ్ సర్వే చేసి మీరు ఇప్పుడు ఇంతగా ల్యాండ్ సర్వే చేసి మాకు చూపించండి. డిమార్కేషన్ చేసి చూపించండి. ఇంతకు 2300 ఎకరాలు ఈ క్యాంపస్ ఇంత ఉంది, మిగతాదంతా గవర్నమెంట్ది అని చెప్పాలి. తెలంగాణ స్టేట్ చీఫ్ మినిస్టర్ ఉగాది ఫంక్షన్కి వెళ్ళి మనము వన్యప్రాణుల్ని కాపాడాలి, జీవుల్ని కాపాడాలి, చెట్టుల్ని నాటాలి అని నీతులు మాట్లాడుతున్నారు. ఆ రోజే, ఆ ఉగాది రోజే నీతులు మాట్లాడుతూ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో బుల్డోజింగ్ చేస్తూ 50 బుల్డోజర్స్ తో పాటు 50 బుల్డోజర్స్ తో వస్తూ మా కార్యకర్తల్ని ఇల్లీగల్ గా అరెస్ట్ చేసి కొట్టుతూ అన్ని చేస్తూ ఇల్లీగల్ గా అరెస్ట్ చేశారు. మా కార్యకర్త ఒక రోహిత్ బాండ్ అని అతనికైతే పంచులు కొట్టి మొత్తం ఇది బ్లీడింగ్ అవుతుంది. అది స్వెల్లింగ్ కూడా అయిపోయింది. ఇప్పుడు రిమాండ్ లోనే ఉన్నారు, ఇంకా రిలీజ్ కాలేదు. ఎందుకు ఇంత కోపం స్టూడెంట్స్ అంతే? స్టూడెంట్స్ ని అరెస్ట్ చేస్తున్నారు, స్టూడెంట్స్ ని ఇప్పటికే ఆల్రెడీ రిమాండ్ చేశారు, కొంతమంది జైల్లో కూడా ఉన్నారు. బట్ పోలీసులు 2 స్టేట్మెంట్లు పాస్ చేస్తున్నారు. ఫస్ట్ నోట్ రిలీజ్ చేసినప్పుడు వాళ్ళు బయట వ్యక్తులు, స్టూడెంట్స్ కాదన్నారు. కానీ రిమాండ్ రిపోర్ట్స్ లో మాత్రం వాళ్ళు PhD స్టూడెంట్స్ అని చెప్తున్నారు. సో దీనికి సంబంధించి చెప్తారు స్టూడెంట్స్ అరెస్ట్. స్టూడెంట్స్ ఎల్యూమిని అయినా కూడా వాళ్ళకి కొంచెం రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి. వాళ్ళు వస్తారు, చూస్తారు ఏం జరిగింది అనుకుని. ఏం జరిగింది అని అడిగిన మాత్రాన నువ్వు అరెస్ట్ చేయాలనుకుని నీకు హక్కు లేదు కదా. క్యాంపస్ లో ఎల్యూమినికి రైట్స్ ఉంటాయి వచ్చి విజిట్ చేయడానికి. ఏం జరిగింది అని అడిగే లోపే అతన్ని పట్టుకెళ్ళిపోవడం ఎంతవరకు కరెక్ట్ అనుకుని మేము అడుగుతున్నాం. అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ని సవాల్ చేస్తుంది. నువ్వు AVP కార్యకర్త అనుకుని చెప్పుకొని తిరుగుతుంటావు కదా. మేము నీకు సవాల్ చేస్తున్నాం. AVP అంటే ఏమిటో మీకు చూపిస్తాం, ఇంకా కొనసాగిస్తాం. భారతదేశంలో ఎన్ని ఇవి ఉన్నాయో, ఎన్ని రాష్ట్రాలు ఉన్నాయో ప్రతి రాష్ట్రంలో AVP కార్యకర్తలు స్ట్రైక్ చేస్తూ నిరసన ప్రదర్శిస్తారు. ఖచ్చితంగా ఈ ప్రొటెస్ట్ అనేది కంటిన్యూ అవుతున్నటువంటి విషయం తెలియజేస్తున్నారు. కొంతమంది మహిళా విద్యార్థులు ఉన్నారు, అడిగి తెలుసుకుందాం. సో వాట్ ఈస్ ద మెయిన్ మోటివ్ ఆఫ్ యువర్ ప్రొటెస్ట్? You guys are doing protest from last 3 days. So मोटिव ऑफ दिस प्रोटेस्ट इज हम लोगों को हमारा लैंड को सेव करना है और हमारा बायोडाइवर्सिटी को भी सेव करना है. और क्योंकि ये लोग स्टूडेंट्स को एक क्रिमिनल की तरह ट्रीट कर रहे हैं और सबको पकड़ के जेल रह रहे हैं, ताकि हम लोगों को बस मतलब पता लगाना था कि क्या चल रहा है. एंड प्रॉपर डिमार्केशन हमारे BC रजिस्टर कुछ भी नहीं दे रहे हैं. पर वो लोग बस स्टूडेंट्स को पकड़ के डरा रहे हैं कि तुम लोग प्रोटेस्ट है मतलब आउट हो जाओ ताकि वो लैंड ले सके. और वो इतना इनह्यूमन एक्टिविटी कैसे कर सकते हैं? क्योंकि अगर हम नेशंस का डेवलपमेंट देखते हैं तो स्टूडेंट से छीन के तो हम लोग डेवलपमेंट नहीं कर सकते हैं ना. तो हमें हमेशा पहले देखना पड़ेगा कि हमारा नेक्स्ट जेनरेशन क्या पाएगा. अगर ये लोग पेड़ काट रहे हैं, यहाँ पे हमारे डीर से, हमारे यहाँ पे पिकॉक्स है एंड हमारे यहाँ पे बहुत सारे ये है, लेकिन वो उन लोगों के मतलब ये कि उनके होम के बारे में ये लोग सोच नहीं रहे हैं. बस अपना फायदा के लिए लैंड को बेच रहे हैं. अगर आपको इतना ही लैंड चाहिए तो आप बाहर से भी ले सकते हैं. आपको यूनिवर्सिटी में ही क्यों लेना है? तो इसीलिए हम लोग प्रोटेस्ट कर रहे हैं कि मतलब हम लोग को हमारा लैंड चाहिए. एंड हम लोगों को जो भी एनिमल्स को भी लॉस्ट हुआ है उनके लिए हम लोगों को जस्टिस चाहिए. एंड जो हमारे स्टूडेंट्स को भी ये लोग लेके गए हैं उनके लिए भी हमें जस्टिस चाहिए. एंड हम लोगों को अपना लैंड को सेव करना है और विद्यार्थी परिषद कभी भी पीछे नहीं हटेगा. हम लोग प्रोटेस्ट करेंगे जब तक हमारा हक हमें नहीं मिलता है. अभी तक वो एडमिनिस्ट्रेशन लोगों से कुछ भी सपोर्ट नहीं है, कुछ सपोर्ट है नहीं है, और डायरेक्ट स्टेटमेंट कुछ भी नहीं है, क्या बोलते हैं? वो लोग डायरेक्टली कुछ हम लोगों को नहीं बोल रहे हैं. बस एक प्रेस नोट रिलीज किए थे कि उन लोगों के पास प्रॉपर डिमार्केशन नहीं है और नहीं है, पर वो डायरेक्टली फ्रंट में नहीं आ रहे हैं हेल्प करने के लिए. इसीलिए हम लोग प्रोटेस्ट कर रहे हैं कि
एटलीस्ट कोई तो हेल्प करे ना, मतलब स्टूडेंट्स का बस हम लोग इधर उधर भटक रहे हैं और स्टूडेंट्स को डरा रहे हैं कि उनको मतलब लेके मतलब ये कर लेंगे। तो सब लोग पढ़ने आए हैं तो इसीलिए वो लोग डरा धमका के बस उन लोगों का पावर दिखा रहे हैं। इसीलिए आप लोग वहाँ देखोगे जेसीबी, जब हॉलीडे था उस टाइम पे वो लोग जेसीबी चला रहे हैं ताकि हम लोग लीगली भी कोई एक्शन नहीं ले पाए। इसीलिए वो लोग छुट्टी में वो सारा जंगल को हटा के बोल देंगे कि ये लैंड तो मतलब खाली है तो हम लोग इसको ले सकते हैं। तो इसीलिए हम लोग प्रोटेस्ट कर रहे हैं कि हमें हमारा लैंड को बचाना है, हमें हमारा यूनिवर्सिटी को बचाना है और हमारे क्योंकि हम लोग कल चले जाएंगे पर हमारा नेक्स्ट जनरेशन को क्या मिलेगा। సో మనం ఒకసారి చూడొచ్చు, ఖచ్చితంగా ఈ ప్రొటెస్ట్ ను కంటిన్యూ చేస్తాము. ఇది యూనివర్సిటీలకు సంబంధించినటువంటి వ్యవహారం కాబట్టి భూములను ఎట్టి పరిస్థితుల్లో తాము వదులుకునేటువంటి ప్రసక్తే లేదు అనేటువంటి విషయాన్ని కూడా తెలియజేస్తూ ఉన్నారు. ముఖ్యంగా ఇందులో ఎవరెవరైతే ఇందులో ఇన్వాల్వ్ అయినటువంటి వాళ్ళు ఉన్నారో సో వాళ్ళందరికీ సంబంధించి తాము ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టే ప్రసక్తి లేదని చెప్పంటారు. ఇక్కడ ఆల్రెడీ విద్యార్థులకు సంబంధించి ప్రొటెస్ట్ చేయడానికి వస్తున్న వాళ్ళందరినీ కూడా ఇక్కడ నుంచి తరలిస్తున్నటువంటి విజువల్స్ ని కూడా చూస్తూ ఉన్నాం. మాట్లాడి ఖబర్దార్ ఈ రోజు 400 ఎకరాలు అక్రమంగా అన్యాయంగా కబ్జా చేసి ఎంతో ఎన్విరాన్మెంట్ పర్యావరణాన్ని సో అది ఒకసారి మనం విజువల్స్ లో చూడొచ్చు. ఎవరైతే విద్యార్థులకు సపోర్ట్ చేస్తూ వస్తున్నటువంటి విద్యార్థి నేతలు అలాగే పలు విద్యార్థి సంఘాలు ఏవైతే ఉన్నాయో ఇమీడియట్ గా యూనివర్సిటీ బయట నుంచే పోలీసులు ఇక్కడ నుంచి లిఫ్ట్ చేసి ఇక్కడ నుంచి తరలిస్తూ ఉన్నారు. సో గత 2 రోజుల నుంచి కూడా ఇదే పరిస్థితి కనిపిస్తోంది. కానీ విద్యార్థులు మాత్రం చాలా స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నారు, మేము దీంట్లో ప్రభుత్వం వెనక్కి తగ్గేంత వరకు కూడా అంటే 400 ఎకరాల భూమిని ఇతరుల పరం చేస్తే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో సహించేది లేదు. ఒకవేళ ఎవరు సపోర్ట్ చేసినా చేయకపోయినా సరే, ఎవరు తమకు మద్దతు ఇవ్వడానికి వచ్చినా సరే ఆ మద్దతును ఖచ్చితంగా తీసుకుంటాము. కానీ ప్రభుత్వం మాత్రం ఇందులో తలగవలసిందే. ఎందుకంటే ఈ 400 ఎకరాల భూమి అనేది సర్వే నెంబర్ 25లోనే కంచెగచ్చిబౌలిలో ఉన్నటువంటి భూమి 400 ఎకరాలు పూర్తిగా యూనివర్సిటీ పరిధిలో ఉన్నటువంటి భూమి అది. ఆ భూమి యూనివర్సిటీకి మాత్రమే చెందాలి. ఈ స్టేట్మెంట్ అనేది ప్రభుత్వం నుంచి డైరెక్ట్ గా రావాలి అనేది విద్యార్థులు చేస్తున్నటువంటి డిమాండ్. మనం ఒకసారి పరిసర ప్రాంతాల్లో చూడొచ్చు, ఇప్పటికే ఆందోళనలు అనేవి కొనసాగుతూనే ఉన్నాయి. మనం ఇంతకుముందు చెప్పుకున్నట్లు లోపల యూనివర్సిటీ లోపల ఆందోళన అనేది కొనసాగుతూ ఉంటే యూనివర్సిటీ బయట ఎవరైతే విద్యార్థులను వాళ్ళకి సపోర్ట్ చేయడం కోసం వస్తున్నటువంటి ఇతర విద్యార్థి సంఘాలు ఉన్నాయో ఈ విద్యార్థి సంఘాలని పోలీసులు ఇమ్మీడియట్గా ఇక్కడ నుంచి తరలిస్తూ ఉన్నారు. అక్కడ నుంచి లిఫ్ట్ చేసి లోపలికి ప్రవేశించకుండా అడ్డుకట్ట వేస్తూ ఉన్నారు. దీని మీదే అసలు తమకు మద్దతు ప్రకటిస్తున్న వాళ్ళని పోలీసులు ఇక్కడ ఎందుకు ఉంటున్నారు, అసలు వాళ్ళకి ఏం పని అనేది విద్యార్థులు మరోవైపు ప్రశ్నిస్తున్నటువంటి మాట. అయితే విద్యార్థులు ఎవరు బయటికి రాకుండా, ఎందుకంటే లోపల ఉన్నటువంటి విద్యార్థులు బయటికి రాకుండా బయట నుంచి విద్యార్థులకు సపోర్ట్ చేయడం కోసం వస్తున్న వాళ్ళందరూ లోపలికి వెళ్లకుండా పోలీసుల మధ్యలో బ్యారికేడ్స్ వేసి పూర్తి బందోబస్తును చేపట్టడం జరిగింది. ఏదేమైనప్పటికీ కూడా గత 3 రోజుల నుంచి హెచ్యూ యూనివర్సిటీ దగ్గర ఉద్రిక్తత పరిస్థితులు అనేవి కంటిన్యూ అవుతూనే ఉన్నాయి. 400 ఎకరాల భూమి అనేక రకాలుగా విద్యార్థులను ఈ రకమైనటువంటి ఆందోళనలు చేసేందుకు దారితీసింది. లోపల ఉన్నటువంటి జేసీబీలను ఇమ్మీడియట్గా బయటికి పంపించాలి. బయోడైవర్సిటీని కాపాడాల్సినటువంటి బాధ్యత హెచ్యూ విద్యార్థులకు మాత్రమే కాదు, ప్రభుత్వానికి ఉండాలి. అసలే హైదరాబాద్ మహానగరం అనేది కాలుష్యపు కోరల్లో కొట్టుమిట్టాడుతోంది. ఇప్పుడు పర్యావరణానికి రక్షించేటువంటి ఈ ఫారెస్ట్ ల్యాండ్స్ అన్ని ఇతరుల పరం అయిపోతే మరలా ఇంకా ఇబ్బందులు అనేవి చాలా ఎక్కువైపోతాయి. కాబట్టి ప్రభుత్వం దీని మీద దృష్టి పెట్టాల్సినటువంటి అవసరం ఉంది అంటూ తమ ఆందోళనలు కంటిన్యూ చేస్తున్నాం. ప్రభుత్వం ఈ విషయంలో 400 ఎకరాల భూమిని ఇతరులకు అప్పగించే విషయంలో వెనక్కి తగ్గేంత వరకు, ఎవరికి అమ్మట్లేదు అని చెప్పేంత వరకు కూడా తమ ఆందోళనలు కొనసాగుతాయంటూ విద్యార్థులందరూ తెలియజేస్తున్నారు. కెమెరా పర్సన్ అమర్నాథ్తో రత్నకుమార్, హెచ్యూ నుంచి. ఇది ఇవాల్టి గ్రౌండ్ రిపోర్ట్. స్టే ట్యూన్ టు రాజ్ న్యూస్.